Garuda Express, an international courier service. వాస్తవాలు మాట్లాడుకుంటే నంద్యాల భూమా అఖిలప్రియ తండ్రి నియోజకవర్గం. అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెది. మరి ఆమె కీలక పాత్ర పోషించకుండా ఎలా ఉంటారు అని సామాన్యులు, నియోజకవర్గ ప్రజలు, ఆమె అభిమానులు అనుకోవచ్చుట. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం అలా అనుకోవట్లేదు అని అంటున్నారు నంద్యాల తెలుగు తమ్ముళ్ళు. అందుకే అక్కడ వ్యూహరచన, ఎన్నికకు సంబంధించిన అన్ని పనుల బాధ్యత నాన్ లోకల్స్కు అప్పగించారట. అంటే స్థానికేతరులన్నమాట. ఎవరు వీరంతా? ప్రధాన బాధ్యత అంటే వ్యూహరచన, ఆర్థిక వ్యవహారాలు మొదలైనవి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అప్పగించారని సమాచారం. ఇతర పనులు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు చూసుకుంటున్నారట. మరి ఇంతకు మంత్రి అఖిలప్రియ పాత్రేంటి అంటే ఆమె కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమట. ముఖ్యంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని అధిష్టానం ఆదేశించిందని ఇతర తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అంతేకాదు అన్ని వ్యవహారాల్లో ఆమె వేలు పెట్టేందుకు అవకాశం లేకుండా చేశారని కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు. ఇందుకు కారణాలేమిటంటే నంద్యాలలో గ్రూపు రాజకీయాలు, తగాదాలు పెద్ద తలనొప్పిగా ఉన్నాయని, అఖిలప్రియకు అక్కడి కొందరు నాయకులతో పడదని, అంతేకాకుండా మంత్రిగా ఆమె ట్రాక్ రికార్డు గొప్పగా లేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయట. దీనిపై చంద్రబాబు కూడా పర్సనల్గా సర్వే కూడా చేయించుకున్నారట. ఒకవేళ ఆమెకు కీలక బాధ్యతలు గనక అప్పగిస్తే సొంత పార్టీ నేతలే వెనుపోటు పొడుస్తారని కూడా అధిష్టానం భయపడిందట. ఆమెకు నాయకత్వ లక్షణాలు లేకపోవటం ప్రధాన లోపమని నంద్యాల టీడీపీ నేతలు బాబుకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. మంత్రిగా పనితీరు బాగలేదని బాబు కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కానీ ఎన్నికల సమయంలో ఇలా బాహటంగా అంటే అది నంద్యాల గెలుపుకు అడ్డంకి అవుతుందని, అందుకనే చంద్రబాబు నాయుడు స్థానికేతరులకు నంద్యాల గెలుపు బాధ్యతల్ని అప్పగించారని అంటున్నారు. ఇలా పలు కారణాలతో అఖిలప్రియపై కోపంగా ఉన్న టీడీపీ నాయకులు పార్టీ ఓటమికి పనిచేసే అవకాశం ఉందని కూడా బాబు భావించారని అంటున్నారు. అందుకే ప్రచారానికే పరిమితం చేశారు భూమా అఖిలప్రియనని తెలుగు తమ్ముళ్లే బాహటంగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల బాధ్యత తీసుకున్న మంత్రులు అఖిలప్రియకు పడని వారి సహకారంతోనే పనులు చేస్తున్నారట. తల్లిదండ్రులు లేని అఖిలప్రియ టీడీపీలో ఇప్పుడు ఒంటరైపోయిందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. అనవసరంగా అఖిలప్రియపై లేనిపోనివన్నీ కల్పించి అధిష్టానం మైండ్ సెట్ మార్చారని కూడా ఆమె అభిమానులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సరే, ఏది ఏమైనా ఈ ఎన్నిక అటు భూమా అఖిలప్రియకు, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని కూడా నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.